పితా మహాదేవులు, మాతా పార్వతులకు గణేశుని ప్రణామాలు. మమ్ము క్షమించండి పరమేశ్వర. దుష్టుడు చంద్రుణ్ణి శపించటం అనివార్యమైపోయింది. ఆ దుష్టుణ్ణి దండించకుండా విడిస్తే పూజ్య దేవతలను పరిహసించటం ఒక పరంపరలా ఆరంభమైపోతుంది. మరిక జగతిలో శ్రద్ధ, భక్తి, పూజ్యభావం పరిసమాప్తమైపోతాయి. మేము నీ తర్కాన్ని సమర్థిస్తున్నాం గణేశ. యుగాల పూర్వం మేము చంద్రుణ్ణి ఉద్ధరించి అతన్ని దక్షిణ శాపం నుండి విముక్తుణ్ణి చేశాం. అంతేకాక అతన్ని హెచ్చరించాం తన హద్దులు మర్యాదలు అతిక్రమించవద్దని. అయినప్పటికీ కూడా చంద్రుడు ఇప్పటి వరకు తన మూఢత్వాన్ని విడిచినట్లు లేడు. అందుకే అతన్ని దండించవలసిందే. ఇప్పుడిక నీ క్రోధాన్ని శాంతింపచేయి పుత్ర గణేశ. ఈ బ్రహ్మదేవులను సృష్టి నిర్మాణం తిరిగి ఆరంభించమని నీవు వేడుకో. గణేశ, బ్రహ్మదేవులు నీకు పూజ్యులు. ప్రప్రథమంగా వీరికి ప్రణమిల్లు. మాకు నమ్మకముంది పార్వతీపుత్రుడు తన ధర్మాన్ని పాటిస్తాడని. ప్రణామం బ్రహ్మదేవ. శుభం భవతు. గణేశ, నీ క్రోధాన్ని భ్రమని దూరం చేసుకునేందుకు ఈ నిజాన్ని తెలుసుకో. నీ పితృదేవులు శివశంకరులే దివ్యఫలం విషయమే సలహా సంప్రదింపులకని బ్రహ్మదేవులను కైలాసానికి ఆహ్వానించారు. ఇక బ్రహ్మదేవుల సలహానుసారంగానే ఆ దివ్యఫలం నీ యొక్క భ్రాత కార్తికేయునికి ఇచ్చి మేము అతని పట్ల ఎట్టి పక్షపాతమూ ప్రదర్శించలేదు. భ్రాత కార్తికేయునికి దివ్యఫలం సంప్రాప్తించినందుకు మాకు ఆనందమే. వారికి విరుద్ధంగా మా మనసులో ఎట్టి శంక, ద్వేషము లేవు. మా మది క్షోభిస్తున్నది మమ్ము తమరి ఆశీర్వచనానికి యోగ్యునిగా తలచినందుకే. అందుకే మేము ఇదంతా దేవర్షి బ్రహ్మదేవుల ప్రేరణతో జరిగిందని అనుకున్నాము. గణేశ, నువ్వు మంగళము, సుఖ సమృద్ధుల దేవతవు. మేం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరం నీకు సర్వశ్రేష్ఠత, గౌరవం ప్రసాదించాము. శివభగవానులు, మాతా పార్వతుల కృప వలన నీలో అద్భుత శక్తులు నిండి ఉన్నాయి. అందువలన నీకు ఆ పారిజాత ఫలం యొక్క ఆవశ్యకతయే లేదు. ఆ దివ్య ఫలాన్ని సార్థకంగా, సురక్షితంగాను, హానిరహితంగాను ఉపయోగించటం కుమార కార్తికేయునికి తప్ప అన్యులెవరికీ సాధ్యం కాదు. అందుకే ఆలోచించి మేము తమరి ఆశయం మాకు అవగతమైంది బ్రహ్మదేవ. సృష్టి నిర్మాణ కార్యాన్ని తమరు పునఃప్రారంభించండి. మా మాతాపితరుల కోరిక కూడా ఇదే కదా. ప్రభు, మాత, ఇక మాకు అనుజ్ఞనియ్యండి. ప్రభు, తమరు గణేశునికి చంద్రుని శాప విముక్తి గురించి చెప్పనేలేదు. దేవి, మనం గణేశుని ప్రతి పనిలోనూ కల్పించుకుంటే అతని సర్వపూజనీయతకు భంగం కలుగుతుంది. పైగా చంద్రుడు తన దుష్కర్మలకు దండన అనుభవించవలసిందే. దుష్టులు దండనను పొందటం విధి యొక్క అచంచల విధానం. అట్టి విధానానికి గణేశుని సర్వపూజనీయతకు భంగం రాకూడదని మహాదేవుడైన శివుడు అతని పనులలో కల్పించుకునేందుకు నిరాకరిస్తాడు. ఉద్విగ్నతతో చింతితులైన దేవతలు ఈ సమస్యతోటి స్వర్గాధిపతి దేవేంద్రుని వద్దకు వస్తారు. వెంటనే ఉపాయం ఆలోచించాలి. గురుదేవా, మా స్నేహితుడు చంద్రదేవుడు, అతని పత్ని రోహిణి పతనమై కాంతిహీనంగా సముద్ర తీరం వద్ద బాధతో విలపిస్తూ ఉన్నారు. మేము వారికి ఏమీ చేయలేకపోతున్నాం. కృప చూపి వారిద్దరి ఉద్ధారానికి ఉపాయం చెప్పండి. మా బుద్ధికి కూడా ఏమీ తోచటం లేదు దేవేంద్ర. గణేశుని కోపం ఎలా శాంతింపజేయాలో ఎంత ఆలోచించినా మార్గమే కానరావట్లేదు. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలిగా గురుదేవా. ఇందుకు మనం శివభగవానుడు, మాతా పార్వతులను శరణు వేడవలసిందే. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. ప్రణామం దేవగురు. శుభం భవతు. గురుదేవ,
నా ఉద్దేశంలో శ్రీ గణేశుని క్రోధం శాంతింపచేయాలంటే ఏకైక ఉపాయం శ్రీ గణేశుని ఆరాధించడమే. నీవు ఎక్కడి నుండి వస్తున్నావు నారదా? పరమపిత బ్రహ్మదేవుని దర్శించుకుని బ్రహ్మలోకం నుండి వస్తున్నాం. ఇక పరమపిత బ్రహ్మదేవుల ఉద్దేశంలో శివభగవానులు మాతా పార్వతి ఈ విషయంలో ఎప్పటికీ జోక్యం చేసుకోరు. అందుకే శ్రీ గణేశుని ఆరాధనయే చంద్రారోహిణులను శ్రీ గణేశుని శాపం నుండి విముక్తి కలిగిస్తుంది. నారదుని సలహా మాకు ఉచితంగానే అనిపిస్తోంది దేవేంద్ర. అందుకని మీరు చంద్రుడు రోహిణుల వద్దకు వెళ్ళి వారిని గణేశుని విధిపూర్వకంగా ఆరాధించమని చెప్పండి. ఇలా జరిగిందేమిటి? ఇలా ఎందుకైంది స్వామి? నేనేం చేయను, ఎక్కడికని వెళ్ళను? గణేశుల వారి కఠోర శాపంతో తమరి ఉద్ధారణ ఎలా అవుతుంది? ఎలా అవుతుంది స్వామి? నాకు అనిపిస్తోంది ఇప్పుడు నా అంతం ఆసన్నమైనట్లుంది. సముద్రం నుంచి ఉత్పన్నమైన నేను చంద్రుణ్ణి సముద్రంలోనే విలీనమైపోతాను. లేదు, ఇక నా అస్తిత్వం శాశ్వతంగా చెరిగిపోతుంది. అలా అనకండి స్వామి. ఈ జగతిలో చంద్రుడే లేకుంటే జగతి అందలి సర్వ వ్యవస్థలు చిన్న భిన్న అవుతాయి. ఇక పృథ్వీ యొక్క సంతులనం పాడైపోతుంది. ప్రకృతి యొక్క సంతులనం గురించి సృష్టికర్త బ్రహ్మదేవులు ఆలోచించాలి. కానీ వారు మౌనంగా ఉన్నారు. చంద్రలోకం నుంచి మేము పతనమయ్యాం, అయినా వారు మౌనంగా ఉన్నారు. దేవేంద్రుడికి ఇక నాతోటి దేవతలకి కూడా మన గురించి చింతలేదు. నువ్వు చూస్తున్నావు కదూ ఈ చంద్రవిహీన ఆకాశాన్ని. ఇక నక్షత్ర లోకంపై మనది కాదు. చిన్న చిన్న నక్షత్రాలు తారకల యొక్క ఆధిపత్యం వస్తుంది. అప్పుడు చంద్రుణ్ణి ప్రజలు మెల్లిమెల్లిగా మరచిపోతారు. లేదు స్వామి, నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. యుగాల పూర్వం మా పితరులు దక్ష ప్రజాపతి శాపం వలన తమరు రోగగ్రస్తులైనప్పుడు అప్పుడు శివ భగవానులు మిమ్మల్ని ఉద్ధరించి సోమనాథ జ్యోతిర్లింగ స్థాపన చేశారు. ఈ మారు కూడా శివశంకరులే మనల్ని ఉద్ధరిస్తారు. రండి స్వామి, మరిద్దరం కలిసి ఓం నమ శివాయ జపం చేస్తూ శివ భగవానుని పిలుద్దాం. వారు అవశ్యం మన సంకటాన్ని దూరం చేస్తారు. రండి స్వామి. స్వామి, స్వామి లేవండి. ఏమవుతోంది మీకు స్వామి? స్వామి లేవండి. స్వామి, బహుశా శివశంకరులు మమ్ము పరీక్షిస్తున్నట్లున్నారు. అయితే ఏమైంది? నేను ఒంటరిగానే నిలబడతాను. ఈ సమయాన నా స్వామిని దుర్దశ నుంచి తప్పించుట నా యొక్క ధర్మం. ఒక్కర్తని శివపార్వతులను ప్రార్థిస్తాను. నేను వారి మదిలో నా పతి ఎడల కరుణని కలిగిస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓ భక్తవత్సల శంకర, ఓ మాతా పార్వతి, మా సంకటాన్ని దూరం చెయ్యండి. మేము మిమ్ము శరణు వేడుకుంటున్నాము. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. నందీశ్వర, దేవి పార్వతి ఎక్కడా? ప్రభు, పార్వతీమాత వచ్చేశారు. స్వామి, నేను చంద్రదేవుని దుర్దశ గురించి ఆలోచిస్తూ ఉండగా అకస్మాత్తుగా నాకు రోహిణి పిలుపు వినపడింది. వారిద్దరిని కాపాడండి ప్రభు. మేము నీకు ఇంతకు ముందే చెప్పాము, మేము గణేశుని ఈ కృత్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించుకునేది లేదని. అంతేకాక చంద్రదేవుడు అపరాధం చేశాడు. ఆ దేవనంద యొక్క పరిణామం అనుభవించవలసిందే. ఇది నీతి న్యాయాల ప్రశ్నే కాదు, విధి విధానం యొక్క అచంచల నియమం. స్వామి, రోహిణి చేసే అర్థనాదం ఇక నేను వినలేకుండా ఉన్నాను. చెప్పండి, నేనేం చెయ్యాలో. దేవి పార్వతి, నువ్వు స్వయంగా శక్తి అవతారాన్ని, నీ కర్తవ్య నిర్ధారణ కూడా నువ్వే చేయగలవు. తమరి అభిప్రాయంలో నేను రోహిణి సహాయానికి వెళ్ళాలి అని అంటారు. నీ మాటల్లోనే, మావి కావు. నీ అభిప్రాయాన్ని నిర్ణయించుకో దేవి. మేము నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పము, నీవు వెళ్ళినా నిన్ను వెళ్ళనీయకుండా ఆపము. పవన్ దేవా, దేవగురు బృహస్పతి మనకిది చెప్పనే లేదు. చంద్రలోకం నుండి పతనమైన చంద్రదేవుడు పృథ్వీపై ఎక్కడ పడి ఉన్నాడు? అతన్ని ఎక్కడని వెతకగలం? మనం మన దివ్యశక్తిని ప్రయోగించాల్సి ఉంది దేవేంద్ర. చంద్రదేవుడు మన తోటివారు. వారు ఎంతో సమయం వరకు మన దృష్టి నుండి దూరం కాలేరు. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. అక్కడ చంద్రుడు రోహిణి, అక్కడ సముద్ర తీరం వద్ద. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ. కనులు తెరు రోహిణి. ఓం నమః శివాయ. రోహిణి, కనులు తెరు. ఓం మాతా పార్వతి, లే రోహిణి,
లే. నీ బాధాముక్తికై తగిన ఉపాయం నేను నీకు చెబుతాను. నీవు కొంతకాలం ధైర్యాన్ని వహించాల్సి ఉంటుంది రోహిణి. నేను నా స్వామి పరమశివుని ఆజ్ఞకు లోబడి ఉన్నాను. కావాలనుకుంటే ఈ క్షణమే చంద్రుడికి పూర్వరూపం ప్రసాదించగలను. కానీ నేను గణేశుని కృత్యాలలో కల్పించుకోలేను. ఉత్తమమేమంటే మీరిరువురూ కలిసి ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని జపిస్తూ గణేశుణ్ణి ఆరాధించండి. అతను మీ పట్ల అవశ్యం ప్రసన్నుడై నీ స్వామి చంద్రుణ్ణి శాపముక్తుణ్ణి చేస్తాడు. మాతా, నా పతి శాప ప్రభావంచి అచేతనులైపోయారు. వారు గణేశుని ఆరాధన ఎలా చేయగలరు? మాతా, మాతా పార్వతి, నా బాధని నివారించండి. మాతా పార్వతి, నా బాధని నివారించండి. మాతా, నన్ను రక్షించండి. మాతా పార్వతి, నన్ను రక్షించండి. శ్రీ గణేశుల కోపాన్ని తమరే తగ్గించగలరు మాతా. ఈ శాపం నుంచి నన్ను విముక్తుని చేయండి మాతా, విముక్తుని చేయండి. నీ ఉద్ధరణకు చేయవలసింది నేను రోహిణికి ఇప్పుడే చెప్పాను. కానీ జాగ్రత్త, భవిష్యత్తులో మళ్ళీ ఇట్టి తప్పు చేయకు. ఎవరినైనా పరిహసించడం, వారి మనసుకి బాధలు కలిగించటం దుర్వ్యవహారం. నీవిప్పుడు దుర్వ్యవహారానికే దండన పొందుతున్నావు. నేను చెప్పినట్టి ఉపాయంతో నీవు తప్పక శాప విముక్తుడువు కాగలవు. నీకు శుభముగాక. విపత్తులు వాటిల్లినప్పుడే తన వారికి అన్యులకి భేదం తెలుస్తుంది దేవేంద్ర. నేను శాపగ్రస్తున్నయ్యాను. అయినా తమరు నా గురించి కనీసం ఆలోచించలేదు. సహకరించడం అనేది కల్పనాతీతమైనది. నేను శాపగ్రస్తున్నై, పతనమై, వర్జితుడునై బాధలు పడుతూ ఉన్నాను. ఇక తమరు స్వర్గంలో అప్సరసల నృత్యంలో ఆనందం అనుభవిస్తూ కేళీ విలాసాల్లో ఓలలాడుతున్నారు. లేదు చంద్రదేవా, లేదు. అలా ఎప్పటికీ కాదు. మాకు గణేషుని శాపం గురించి తెలిసిన వెంటనే మేము దేవగురు బృహస్పతిని మీ శాప విముక్తికి మార్గం అడిగాము. అంత దేవర్షి నారదుడు మాకు చెప్పాడు, శ్రీ గణేషుని ఆరాధిస్తే తప్ప మీ బాధ తీరే మార్గం లేదని. ఇది చెప్పడానికే మేము మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. స్వామి, వ్యర్థమైన చర్చలతో సమయం గడపటం వల్ల ఉపయోగమేమీ లేదు. మాతా పార్వతి ఆజ్ఞానుసారము మనం గణేశ మంత్ర జపాన్ని వెంటనే ఆరంభించటం మంచిది. ఓం గం గణపదే నమః. 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 ఓం గం గణపదే